ఓం మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉచితం అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ఉపాధ్యాయ బృందం. 2 దశాబ్దాలకు పైగా విద్యార్థుల సేవలో తరిస్తున్న స్నేహితం. విజ్ఞానానికి కొత్త భాష్యం చెప్పిన అమృతహస్తం. ఉచితం అనే పదానికి ఉపాధ్యాయ బృందం సరికొత్త నిర్వచనం చెప్పింది. ఇదే స్ఫూర్తితో 2 దశాబ్దాలకు పైగా విద్యార్థుల సేవలో స్నేహితం తరిస్తోంది. ఇదే తరహాలో అమృతహస్తం విజ్ఞానానికి సరికొత్త భాష్యం చెప్పింది. 2010లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ నుంచి ఫలితాలను అందిస్తూ మన్నలను పొందుతూ వస్తోంది. అప్పట్లో ఒకే ఒక ఉపాధ్యాయుడు 25 మంది విద్యార్థులతో స్థాపించిన ఈ ఉచిత కోచింగ్ సెంటర్ ఇంతింతై ఒటుడుంతై అన్న చందంగా నేడు వందలాది మంది విద్యార్థులకు చేయూతనందిస్తుంది. లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చెందిన మొమ్మెల రాజు రక్తనిధి కేంద్రంలో ఒక చిరుద్యోగి. ఉద్యోగరీత్యా పులివెందుల పట్టణంలో నివాసం ఉంటున్నారు. 2 దశాబ్దాల క్రితం సామాజిక సేవలపై రాజు దృష్టి సారించారు. ఈ పరిణామ క్రమంలో విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచనలకు పదును పెట్టాడు. అప్పటి ఖరీదైన చదువులు, వాటికయ్యే ఖర్చు తదితర వివరాలపై దృష్టి సారించారు. తనకున్న పరిజ్ఞానంతో ఒక ఆలోచనకు వచ్చాడు. పేద విద్యార్థులు, ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు వంటి వారు 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఉన్నత స్థాయి చదువులకు వెళ్లాలంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇటువంటి ఆర్థిక విహీనతల వల్ల విద్యార్థులు చదువులకు వెళ్లకుండా ఎక్కడ ఆగిపోతారో అన్న భావన రాజుకు కలిగింది. ఈ విషయమై ఉపాధ్యాయులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘ సేవకులు, పాత్రికేయులు, సామాజిక విశ్లేషకుల వద్దకు వెళ్లి చర్చించారు. 10వ తరగతి చేసిన విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులకు వెళ్లాలంటే ప్రవేశ పరీక్ష తప్పనిసరి. ధనవంతులు, సంపన్న వర్గాలు, ఉన్నత స్థాయి అధికారులు ఎలాగైనా ఎంత ఖర్చైనా వారి బిడ్డలను ఉన్నత స్థాయి చదువులకు పంపగలరు. అదే పేద విద్యార్థుల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న రాజులో ఉత్పన్నమైంది. ఈ క్రమంలో పేద విద్యార్థులకు పాలిసెట్, ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షకులకు సంబంధించి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు వచ్చాడు. మొదట కేవలం ఒకే ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేసుకుని కోచింగ్ సెంటర్ను ప్రారంభించాడు. మంచి ఫలితాలు రావడంతో తదుపరి ఏడాది మరికొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉపాధ్యాయులతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఉచిత కోచింగ్ సెంటర్ కొనసాగుతూనే వస్తుంది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంత పేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం సహకారంతో ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశాను అన్నారు. ఉచిత కోచింగ్ సెంటర్ నందు చేరి మంచి ప్రావీణ్యత సాధించిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారన్నారు. అలాగే వివిధ రంగాలలో స్థిరపడి జీవిత లక్ష్యం సాధించిన వారు కూడా ఉన్నారని తెలిపారు. ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం సహకారాన్ని తాను ఎన్నటికీ మరువలేను అన్నారు. సాధారణంగానే వేసవి సెలవులు రాగానే ఎంతో మంది ఉపాధ్యాయులు విహారయాత్రలు, తీర్థయాత్రలు వంటి వాటికి వెళతారని తెలిపారు. అయితే అవన్నీ పక్కన పెట్టి ఉచిత కోచింగ్ సెంటర్కి అంకితమైన ఉపాధ్యాయులకు తాను ఆజన్మాంతం రుణపడి ఉంటాను అన్నారు. అలాగే తనకు అన్ని విధాలా సహకరించిన మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటాను అన్నారు. ప్రస్తుతం కోచింగ్ సెంటర్లో సుబ్బారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీదేవి, వెంకటనారాయణ, ఓబుల్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శ్యామ్ కుమార్ రెడ్డి, రవీంద్ర, శివగంగాధర్ రెడ్డి, నాగార్జున రెడ్డి, గంగశేఖర్ రెడ్డి, నరేంద్ర గుప్తా, సురేష్ రెడ్డి, జాకీర్ హుసేన్, రామాంజనేయులు, హరిప్రసాద్, విజయానంద రెడ్డిలు కొనసాగుతున్నారు. దైవ సంకల్పం తోడుంటే ఇలాంటి మరెన్నో సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తానని రాజు వెల్లడించారు. విషయ సేకరణ గజ్జల శేషారెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, పులివెందుల. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠ
పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. బడి అంటే జైలు అనే భయమెందుకులేవో నేస్తం. బడి అంటే అమ్మ ఒడి, అది బాదర బందీ లేని గుడి. బెరుకును వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం. అక్షర జెండా ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకోదాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమౌనురా. చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులనెదిరించాడు. చదువుతో అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులనెదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కరువు సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్వెరా. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాము. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకోదాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. విద్యార్థిని అడుగు, అది విజయానికి ముందడుగు. విద్యార్థిని అడుగు, అది విజయానికి ముందడుగు. నవ సమాజ నిర్మాణానికి పునాది వయ్యే ముందడుగు. విద్యార్థిని అడుగు, అది విజయానికి ముందడుగు. నేతల ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు. సర్వం నీవే అనుకున్న నీ తల్లి కడుపును కొయ్యొద్దు. నేతల ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు. సర్వం నీవే అనుకున్న నీ తల్లి కడుపును కొయ్యొద్దు. 100 మందిలో ఒక్కడివైతే దక్కేటి విలువ ఏముంది? 100 మందికి మార్గం చూపే మార్గదర్శికే విలువుంది. విద్యార్థిని అడుగు, అది విజయానికి ముందడుగు.
కన్నవాళ్ల కన్నుల నిండుగా కన్న కలలు పండించు. అన్నవై ఆత్మీయతను ఆడపడుచు కందించు. అమ్మలోని కమ్మదనాన్ని స్నేహితునికి అందించు. మమతలంటూ తెలియని రోగికి ప్రేమ మందునందించు. 3 రంగుల జెండాలో నువ్వొక రంగువి కావాలి. భరతమాత నీలి నింగిలో రిప్పున నీకు ఎగరాలి. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. నడిగుండెల్లో నిప్పుంది మండించు దాన్ని, ఆ మంటల్లో వెలిగించు నీరేపటిని. సుడిగుండాలు ఎదురైనా లెక్కించకుదేని, ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని. ఒడ్డున ఉండి రాళ్లేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు. రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగిన నోళ్ళు. ఒడ్డున ఉండి రాళ్లేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు. రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగిన నోళ్ళు. ముక్క చెక్కలుగా విరిచేయి నీకెదురు పడిన చిక్కులని. ఉక్కు రెక్కలతో ఎగరై నిన్ను నమ్ముకున్న నీ కలని. అదిగో ఆకాశం నీ హద్దురా, దాన్నందే అవకాశం వదలొద్దురా. ఇటురా అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి. నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి. గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి. చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిన్ను చేరాలి. కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా, లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా. మట్టిలోకి వెళ్ళిపోయామో మళ్ళీ పుట్టి వస్తామా, ఉన్నదొక్క జీవితమే